అయోధ్యలో మన హిందువుల కల సహకారం కాబోతోంది. జనవరి 22వ తారీఖున యావత్ హిందూ సమాజమంతా కలిసి నిర్మించుకుంటున్న ఒక అద్భుతమైన, దివ్యమైన, భవ్యమైన మందిరం జనవరి 22వ తారీఖున ప్రాణ ప్రతిష్ఠ జరగబోతోంది. ఈ సందర్భంగా పాలకొల్లు పట్టణంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో అయోధ్యలో రామచంద్రుడి గుడి నిర్మాణానికి ఎవరైతే సమర్పణ నిధి సేకరించారో హిందూ సమాజాన్ని ఆశీర్వదిస్తూ శ్రీరాముని ఆశీస్సుల కింద ఆయన స్పర్శ కలిగి అక్షింతలు అయోధ్య నుండి దేశవ్యాప్తంగా రావడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు పాలకొల్లు నియోజకవర్గంలో అన్ని గ్రామాలకు, అలాగే పాలకొల్లు పట్టణంలో అన్ని వార్డులకు అయోధ్య రామచంద్ర అక్షింతల ప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. ఈ అక్షింతల వితరణ జనవరి 1 నుండి 5వ తారీఖు వరకు వ్యక్తిగతంగా ప్రతి ఇంటికి పంపిణీ చేస్తారు. ఈలోపు అక్షింతలు దేవాలయంలో పెట్టుకుని ప్రతినిత్యం శ్రీరామ జయరామ జయ జయ రామ అనే మహామంత్రాన్ని 108 సార్లు చదువుతూ, అదేవిధంగా ఒకసారి హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల ఆ శక్తి అక్షింతలకు మరింత శక్తి పెరుగుతుందని, మరింత పవిత్రత పెరుగుతుందని అన్నారు. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఈరోజు అయోధ్యలో మన హిందువుల కల సాకారం కాబోతుంది. జనవరి 22వ తారీఖున యావత్ హిందూ సమాజం అంతా కలిసి నిర్మించుకుంటున్న ఒక అద్భుతమైన, దివ్యమైన, భవ్యమైన మందిరం జనవరి 22వ తారీఖున ప్రాణప్రతిష్ఠ జరగబోతుంది గుడిలో. ఆ సందర్భంగా ఈ యావత్ హిందూ సమాజాన్ని అంతా రామచంద్రుడు తన గుడి నిర్మాణానికి ఎవరైతే సమర్పణ నిధి సేకరించారో ఆ హిందూ సమాజాన్ని అంతా ఆశీర్వదిస్తూ ఆయన ఆశీస్సుల కింద ఆయన స్పర్శ కలిగిన అక్షతలు అయోధ్య నుంచి రావడం జరిగింది దేశవ్యాప్తంగా. అలాగే అందులో భాగంగానే మన ఆంధ్రప్రదేశ్కి, ఆ తర్వాత జిల్లాలకి, ఆ తర్వాత మండలాలకి చేరుకోవడం జరిగింది. ఈరోజు పాలకొల్లు మండలంలో అన్ని గ్రామాలకు, అలాగే పాలకొల్లు నగరంలో ఉన్న అన్ని వార్డులకు కూడా అయోధ్య రామచంద్రుని స్పర్శ అక్షతల ప్రసాద వితరణ కార్యక్రమం జరగబోతోంది, ఇంకా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో 50 మంది హిందూ బంధువులందరూ అతి పెద్ద ఉత్సాహంతో, చాలా ఉత్సాహంతో పాల్గొని తమ తమ గ్రామాలకి మేళతాళాలతోటి, సన్నాయి వాయిద్యాలతోటి ఎంతో సంబరంగా తీసుకెళ్ళడం జరిగింది. ఈ అక్షతల వితరణ జనవరి 1 నుంచి 5 తారీఖు వరకు వ్యక్తిగతంగా తీసుకోవాల్సి ఉంటుంది. వ్యక్తిగతంగా ప్రతి ఇంటికి పంపిణీ చేస్తారు. ఈలోపు ప్రతి దేవాలయంలో అక్షతలు ఏ వార్డు కానీ లేదా ఏ గ్రామాలు కానీ తీసుకున్న ప్రతి వారు కూడా వారి వార్డులో లేదా వారి గ్రామాల్లో అక్షతలు ఆ దేవాలయంలో పెట్టుకుని ప్రతినిత్యం శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే విజయ మహామంత్రాన్ని 108 సార్లు, అలాగే ఒకసారి హనుమాన్ చాలీసా పారాయణం చేయటం వల్ల శక్తి అక్షంతలకు మరింత శక్తి పెరుగుతుంది, మరింత పవిత్రత పెరుగుతుంది. ఈ అవకాశాన్ని హిందూ బంధువులందరూ, హిందూ సమాజం అంతా ఉపయోగించుకుని ఆ రామచంద్రుని ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం.